with 100 points. First round అయిపోయింది. ఈ డూబ్లీ నక్లీ గొడవ కూడా అయిపోయింది. ఇప్పుడు స్కోర్స్ చూద్దాం. టీమ్ A 50 మార్క్స్, టీమ్ B 100 and team C 50. Very good. And team B leading with 100 points. తీసుకుందాం కానీ వాళ్ళు కలిసిపోయారు. మార్చుకోమందాం. మీరు అటు వెళ్ళినమ్మా. అది ఎవరెక్కడ ఉన్నారో అక్కడ ఉంటేనే బాగుంటది. మళ్ళీ నార్మల్ సెట్ అయిపోయారు. సెకండ్ రౌండ్ ఇప్పుడు ఆడ మగ అవుతుంది, మగ ఆడ అవుతుంది. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. లీడింగ్ లో ఉన్నారు టీమ్ బి. ఇప్పుడు సెకండ్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. అవును, జంబలకడి పంబ. ఓకే, ఈ రౌండ్ లో 3 టీమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క టీమ్ కి ఒక్కొక్క సీన్ చూపెడతాం మేము వెనకాల. ఆ సీన్ లో ఖచ్చితంగా 2 ఆర్టిస్టులు ఉంటారు. 3వ వ్యక్తి ఎంటర్ అయితే ఆ రోల్ నేను గాని హిమజ గాని చేస్తాం. కానీ మీ ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ ఏదైతే ఉంటుందో హీరో క్యారెక్టర్ ఫీమేల్ చేస్తారు, ఫీమేల్ క్యారెక్టర్ ఇక్కడ ఉన్న మేల్ చేస్తారు. ఇప్పుడు అర్థమైందా జంబలకడి పంబ అని ఎందుకు పెట్టామో పేరు? అది కాస్ట్యూమ్ కూడా ఇదేనా? అట్లనే ఉంటది. కాస్ట్యూమ్ ఉంటది, గొంతు వయ్యారం చేంజ్ అవుతుంది. అంతేనా? అంతే. ఈ కాస్ట్యూమ్ వేసుకోవాలేమో అనుకున్నా. లేదు, అట్లనే ఉంటది. ఎప్పుడు వేసుకుందామా అని చూస్తున్నావు. ఓకేనా? రెడీ? సో ఈ రౌండ్ స్టార్ట్ చేద్దాం. టీమ్ ఏ నుంచి ప్రతిసారా ఎంత పవర్ ఉంది సార్ మీకు? అదే చల్గుద్దు. ఓకే, సో టీమ్ ఏ సుమిత్ భాయ్ రెడీగా ఉన్నాడు. సుమిత్ భాయ్ ఏ సీన్ వస్తుంది అండ్ ఎలా మారపోయి ఎలా పర్ఫార్మ్ చేస్తారో చూద్దాం. సీన్ ఆన్ ది స్క్రీన్. స్పైడర్ మ్యాన్. లైట్స్, కెమెరా, యాక్షన్. సార్ నువ్వేంటి ఇక్కడ? ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? వాష్రూమ్ నుంచి వస్తున్నాను. ఏం లేదు సార్, మీరు ఈవినింగ్ వస్తే గర్ల్స్ గురించి చెప్తా అన్నారు కదా, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. చూడమ్మా మాహి, ఒకప్పుడు పూర్వకాలంలో అబ్బాయిలు ఇలా ఉండేవాళ్ళు కాదు తెలుసా? ఎలా ఉండేవాళ్ళ? ఎగ్జాంపుల్, శ్రీరాముడు సీత గురించి బ్రిడ్జ్ కట్టాడు. సీత చెట్టెక్కనే చూసిందా? ఏమో, ఆ టైంలో నేను లేను కదా మాస్టర్. చెప్పింది చెయ్యి, అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, దేవదాసు పార్వతి గురించి ముందు తాగాడు. పార్వతీదేవి ఒక్క పెగ్గైనా తాగిందా? అంటే ఆమెకు వైన్ షాప్ ఉందేమో. వాళ్ళని పడగొట్టాలంటే ఒక టెక్నిక్ అంటే మీకు ఇంగ్లీష్ రాని అమ్మాయిలకి చెప్పడం చాలా కష్టం అబ్బా. పర్వాలేదు, ఏ భాష చెప్పినా నాకు అది అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, ఒక ఐ కాంటాక్ట్ తోటి లుక్ గా చూడాలన్నమాట. లుక్ అంటే ఇట్లా, ఇక్కడ, అక్కడ, అక్కడ, అలానా? అలా చూస్తే ఇలా అంటే డయాగ్నల్ చూడకూడదా? డయాగ్నల్ లాంటిది కానీ డయాగ్నల్ కాదు. ఇదో కొత్త యాంగిల్ లా ఉంది కదా, భలే ఉంది నాకు. చెప్పండి చెప్పండి మాస్టర్. తర్వాత ఇలా చూడంగానే అలా అబ్బాయిలు పడిపోవాలి. నన్ను చూసి నేర్చుకో. నిన్ను చూసి దోకొచ్చింది ఏంటి మేడం? దగ్గర నుంచి. ఓహో, నీ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి దోకొచ్చింది. అది రవి గర్ల్ ఫ్రెండ్ అనుకో, శుభ్రంగా శుభ్రంగా అందుకేనేమో ఈ పర్ఫార్మెన్స్ ఎక్కడ చూస్తానేమో అని పవన్ కళ్యాణ్ సినిమా వదిలి జనసేనకి వెళ్ళారు. సార్, మీరు ఎక్కడున్నా మీరు పవర్ స్టారే మాకు. అండ్ ఆ అద్భుతమైన సినిమా అందించి మాకు ఇగో ఈ స్కోప్ ఇచ్చారు, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దీనికి మార్కులు అయితే ఉండవు కదా? ఉంటాయా? అది లాస్ట్ ఉంటాయి. అంతా నీ దయ అమ్మ తల్లి. టీమ్ ఏ పరిస్థితి అలా ఉంటాయి. కానీ ఇప్పుడు టీమ్ బి మాత్రం నవ్వులు గ్యారంటీడ్ అబ్బా. 100% మేము చూపించిన సీన్ కి న్యాయం చేస్తారు. అవును, వాళ్ళ కాంబినేషన్ కూడా అలాంటిది. కాంబినేషన్ అలాంటిది. అయితే ఇప్పుడు మీకు ఏ సీన్ వస్తుందో, ఎవరు హీరో ఎవరు హీరోయినో తెలీదు, చూస్తే అర్థమవుతుంది. వచ్చేయండి. సో టీమ్ బి కి ఏ సీన్ చూద్దాం. సీన్ ప్లీజ్. ఓకే, మేమందరం వస్తున్నాం లాస్ట్ లో. కొట్టడానికి మాత్రం మేము వస్తాం. అర్థమైపోయింది కదండి. ఇప్పుడు సమంత ఎవరు? అది. బ్రహ్మానందం గారు ఎవరు? అది. దెబ్బలు తినేది ఎవరు? సో ఎలా తింటారో చూద్దాం. అయితే ఈ ప్రాసెస్ లో శ్రీనివాస్ రెడ్డిగా సుమిత్ భయ్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా షరీఫ్. శ్రీనివాస్ రెడ్డి గారు, సుమిత్ గారు, యాక్షన్. గదిలో అర్జున్ అండ్ షరీఫ్ ఉండగా అప్పుడే తెల్లారింది. టవల్ తీసుకున్నాడు. టవల్ తీసుకొని అలా స్నానం చేయడానికి నదికి వెళ్ళాడు. అప్పుడు అహల్య ఒంటరిగా ఉండడం చూసి
వెంటనే అర్జున్ని అప్పుడు అలా చక్కగా పడుకుండగా లహరి లోపలికి నడుచుకుంటూ వచ్చి వయ్యారంగా పడుకున్న అర్జునుని చూసి భుజం మీద తట్టింది. అరే అవన్నీ నదికి పోలేదా? మీరు ఇక్కడ ఉండగా నేను నదికి ఎలా పోతా? అని లాగింది. ముద్దు పెట్టడానికి ట్రై చేసి కానీ పళ్ళు దోమలేదు, అయినా పర్వాలేదు. ఇంతలో వచ్చేసాడు మా షరీఫ్. ఏం చేస్తున్నారు ఇక్కడ? స్నానంకి వెళ్ళలేదా? ఇప్పుడే వచ్చేసాను. కళ్ళు వాడు దొబ్బేయడరా, టవల్ తీసుకెళ్ళాడు, సబ్బు తీసుకెళ్ళారా? ఆరాముడికి ఇలా వచ్చేసా. బాత్రూంలో షాంపూ ఉంది కదా. బాత్రూమ్ లో షాంపూ ఉందిగా. ఈలోపు నువ్వు నా పడంతో ఏం చేస్తారు ఇక్కడ? నేను ఇంద్రుని, నేనేమైనా చేసుకుంటా. ఆహా, నేను గౌతముడు, నేను కూడా ఏదైనా చేసుకుంటా. కమాన్. ఈ సీన్ చూసిన తర్వాత ఏమనిపించింది హిమజ? అరాచకం అంటే ఇదే అనిపించింది. నిజంగా దగ్గర నుంచి మనం మహానటి సావిత్రిని చూసినట్లేదు. ఆవిడ కంటే కొంచెం తక్కువ చేసావు నాన్న, చేయలేదు కానీ కొంచెం తక్కువ చేసావు. ఆల్మోస్ట్ దేర్. అంతే. నెక్స్ట్ 1 year లో మామూలు డెవలప్ అవ్వదు, ఎందుకంటే పక్కన ఉన్నది అర్జున్ భయ్యా. మామూలు పోస్ట్ టీమ్ బి పర్ఫార్మెన్స్ కూడా అయిపోయింది. వెరీ గుడ్.